ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీకే మా ఓటు అని తెలియజేస్తూ ఆ అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి గతంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వీళ్ళకి చాలా ఆనవాయితీ, చాలా అబద్ధాలు, అవాస్తవాలు, ఎక్కడ ఏ మాట చెప్పాలి అనేది. మరి ఈ రోజున ఇక్కడకు ఒక చోటకు వచ్చి ఇల్లు తీస్తారని చెప్తారు, ఓ చోటకు వచ్చి రిటైనింగ్ వాళ్ళు మేమే కట్టామంటారు, ఇంకో చోటకి వెళ్ళి రోడ్లు అంటే ఎప్పుడు తెలియని వాళ్ళలాగా మేమే రోడ్లు వేసామంటారు. మరి 2320 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ గారు ఒక ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు, కల్వర్ట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కృష్ణలంక జూనియర్ కాలేజీ, అదేవిధంగా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్లాక్ నిర్మాణం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. రోడ్లు అంటే మామూలు రోడ్లు కాదు, అది దాదాపుగా కాలనీలన్నీ కలుపుతూ పెద్ద పెద్ద రోడ్లు, టవర్ లైన్ రోడ్లు, మరి మహానాడు రోడ్లు లాంటి రోడ్లు. అంతేకాకుండా మంచినీటి సప్లై అన్ని కాలనీలకి సప్లై అయ్యేటట్లుగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి కృష్ణా నది నుంచి నీటిని ఈ రోజున లిఫ్ట్ చేసి మొగలరాజపురం కొండ మీద పెద్ద పెద్ద ట్యాంకర్ల నిర్మాణం చేసి అక్కడ నీళ్ళని వాళ్ళ కొండ ప్రాంతాల వాళ్ళకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా అక్కడి నుంచి కిందకి పైప్ లైన్లు తీసుకొచ్చి అక్కడున్న కింద నాగార్జున నగర్ దగ్గర నుంచి బ్యాంక్ కాలనీ దగ్గర నుంచి మరి అక్కడ కాలనీస్ అన్నింటికీ కూడా మంచినీటి సౌకర్యం, కృష్ణానది నీటిని మళ్లించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు, వర్షపు నీరు పడిన వెంటనే మరి కింద నీటి నిలవకుండా వెళ్ళిపోవటానికి నిర్మాణాలను 490 కోట్లతో ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాంటి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రూపకల్పన చేశారు. మరి ఆ రోజున 2014-19 సంవత్సరాల్లో అంటే మనకి రాష్ట్ర విభజన జరిగింది. మరి మనం ఆర్థిక లోటులో మనకి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఒక బాధ్యతాయుతమైన తండ్రి ఎలా ఒక ఇంటిని, అప్పుల్లో ఉన్న ఒక ఇంటిని కూడా చక్కగా నిలబెట్టి పిల్లలకి చదువులు చెప్పించి వాళ్ళ ఉద్యోగ అర్హతను కలిగేటట్లు చేస్తాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ 2014-19లో మరి నిధులు చాలా తక్కువగా ఉన్నా కూడా మరి గద్దె రామ్మోహన్ గారు ఆ రోజున విజయవాడ కోసం, తూర్పు నియోజకవర్గం కోసం మరి అడగగానే ఇన్ని నిధుల్ని ఈ రోజున ఏర్పాటు చేయటం జరిగింది. మరి మీరు ఆర్టీఐ చట్టం కూడా వేసి కనుక్కోవచ్చు, ఎవరైనా కూడా 2320 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేశారో సమాచార హక్కు కేంద్రంలో మీరు తీసుకుని మీరు చూడొచ్చు. మేము ఆషామాషి లెక్కలైతే ఎప్పుడు మాట్లాడడం, ఏ విధంగా అయితే ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో అక్కడ ఒక చిన్న రోడ్డు, ఇక్కడ ఒక రోడ్డు వేసి మేము 500 కోట్లు ఖర్చు పెట్టాం అది ఇది అని ఎలా మాట్లాడుతూ ఉన్నారో మేము ఈ రోజున సమాచార హక్కు చట్టం ద్వారా మీరు తెలుసుకుని ఏమేమి అభివృద్ధి చేసామో చూడండి. మరి ఈ విధంగా ఏదో ఒకటి చేసి చూపించి దాన్ని చెప్పుకోవటం కాదు, ఇది నిరంతరమైన ప్రక్రియ. ఒక అభివృద్ధి అంటే నిరంతరమైన ప్రక్రియ. ఒక బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యతాయుతమైన నాయకులు ఉంటే ఎలా అభివృద్ధి చేస్తారో ఆ రకంగా చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తూ, మీకు తెలిసిందల్లా ఒక్కటే, ఇక్కడ గంజాయి ఏర్లై పారిస్తున్నారు. అవునా కాదా? ఎక్కడ చూసినా అడగండి. ఇటు కృష్ణలంక వెళ్ళండి, అటు కట్టల మీదకి వెళ్ళండి, చివరికి రిటైనింగ్ వాళ్ళు కట్టిన పక్కన మీ పార్కులో ఎవరన్నా అడగండి, చెప్తారు ఆ పక్కన ఉన్న ఇళ్లలో ఆ పార్కులో ఏం చేస్తున్నారని చెప్పి. మరి ఈ రకంగా మరి వాళ్ళంతా వాళ్ళు నిందేస్తున్నారు. ఏమంటే వైసీపీ నాయకులు వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలాంటి వ్యాపారాలన్నీ, అందుకని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయటం లేదు, మేము పోలీసులకి చెప్పినా కూడా అనే మాట బయటకు వస్తూ ఉంది. మరి ఈ రోజున కల్తీ మద్యం, మన ముఖ్యమంత్రి గారి సొంత బ్రాండులతో మరి ఇవాళ కల్తీ మద్యాన్ని ఏర్లై పారిస్తూ ఉంటే అది తాగిన ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ పాలవటమే కాకుండా మరణాలు సంభవిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు నిన్న మేము హాస్పిటల్కి వెళ్తే రక్తం కక్కుకున్న సందర్భం, ఒక 40 ఏళ్ల యువకుడు, అదే ఉంటే 4 ఏళ్లగా ఈ కల్తీ మద్యం మరి ఇలాంటి గంజాయి లాంటి వాటికి అలవాటు పడి ఈ రోజున ప్రాణాల మీదకి తీసుకున్న సందర్భం. మరి ఈ రకంగా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఇంకా నేను 20 సంవత్సరాలు తాగిస్తానని మీరు అప్పులు చేసింది నిజం కాదా? ఇది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు అంత అవసరం ఏమొచ్చింది? మీకు సంపదను సృష్టించడం చేత కాదు,
ఇండస్ట్రీలు తేవటం చేత కాదు, రాజధానిని అభివృద్ధి చేయటం చేత కాదు, మరి ఇవి మాత్రం తీసుకొస్తారని చెప్పి వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం. మేము అభివృద్ధి అనేది చేసి చూపించి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం. ఇవాళ పింఛన్ 4,000 ప్రతి నెల ఇస్తాము. చదువుకునే బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 చొప్పున, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురున్నా 45,000 వేస్తాం. అదే విధంగా ఆ తల్లికి కూడా ఎంతమంది మహిళలు ఉంటే ప్రతి ఒక్క మహిళకి మరి సంవత్సరానికి 18,000, నెల 1,500 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు. ఇంతే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించటం, మరి కరెంటు బిల్లులు తగ్గుతాయి, చెత్త పన్ను అనేది తీసేయటం జరుగుతుంది. ఈ రకంగా ప్రజల ఆదాయాన్ని పెంపొందించే విధంగా ఈ రోజున మన ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇవాళ అఖండ విజయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మరి ఈ రోజున అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి జై తెలుగుదేశం, జై జనసేన.